హాయ్ అండి. ఈరోజు మసాలా బెండకాయ పులుసు చూద్దామా? ముందుగా 2 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, పావు కిలో బెండకాయలు అన్నీ తీసి నీట్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి. కొద్దిగా పసుపు, కొంచెం బాగా అలా నూనెలో కొంచెం ఫ్రై చేసి కొద్దిగా చింతపండు, ఇవి వేగినాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే బాండీలో 4 గంటెల ఆయిల్ వేసుకొని పావు కిలో బెండకాయలు అలా పొడువుగా కట్ చేసుకొని దాంట్లో వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ లోపల అవి మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నీ మిక్సీకి వేసేసుకోవాలి. కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్, కారం 2 స్పూన్లు వేసాను, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి మిక్సీకి వేయాలి. ఈలోపు బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదా, దాంట్లోకి ఈ పేస్ట్ని మొత్తం యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఆ బెండకాయ ముక్కల్లోనే వేసి కలపాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిక్సీలో వేసుకున్న వాటర్ కూడా దాంట్లోకి వేసి కలిపేసేయాలి. దీన్ని ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అయినాక తీసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బెండకాయ మసాలా పులుసు రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూడమని చెప్పి దాంట్లోకి రాగి సంగటి, ఈ బెండకాయ పులుసు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మా పాప అయితే తింటుంది. బాగుందంట. బెండకాయ కాలిందంట, వేడి వేడిది కదా, అప్పుడే దించాను, తినింది, కాలింది, అయినా తింటుంది. ఉప్పు కొంచెం చప్పగా ఉందన్నారు, మిగతాదంతా